అందరికీ నమస్కారం అండి. సింగిల్ పర్సన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం ఎలా అంటే, సింగిల్ పర్సన్ గా ఉంటారు, వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయాలంటే యాప్ లో అయితే కుదరదనమాట. అంటే ఎంప్లాయ్ మొబైల్ యాప్ అనేసి సచివాలయం స్టాఫ్ ఒక్కొక్కరికి ఒక లాగిన్ ఉంటది. అందులో సింగిల్ పర్సన్ కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయాలంటే కుదరదు. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఎలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి అంటే, చాలా మంది సింగిల్ పర్సన్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడో బయట ఉండిపోతారు, సింగిల్ గా ఉమెన్ ఉంటారు, లేదు జెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి యాప్ లో చేయాలంటే కుదరదు. సింగిల్ పర్సన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అవ్వదు అనమాట ఎంప్లాయ్ మొబైల్ యాప్ లో అయితే. సో ఇలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడైతే చెప్తాను. సో దీని ద్వారా మీరు 100% అనేది, సో సింగిల్ పర్సన్ అయినా సరే ఒకరే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అది ఎలా ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో అయితే. సింగిల్ పర్సన్ అంటే ఎవరు లేకుండా ఒకరే ఉండి అలాంటి వారు, లేదు చాలా మందికి పిల్లలు ఉంటారు, భర్త కూడా ఉంటారు, వాళ్ళు వేరే చోట ఉండడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఇక్కడ సింగిల్ గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే సింగిల్ గా ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి అంటే, మీరు మీ ఆధార్ కార్డ్ ని తీసుకొని వెళ్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళైతే మీ సింగిల్ గానే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్పబోయే ముందు, ఇంకా చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, మాకు ఆల్రెడీ పెళ్ళయి విడిపోయాము, సో మేము సపరేట్ గా సింగిల్ గా కావాలనుకుంటున్నాం హౌస్ హోల్డ్ మ్యాపింగ్. అలాగే మేము ఆల్రెడీ వేరే హౌస్ లో ఉన్నాము, అంటే పెళ్లి అయిపోయి ఉంటుంది అమ్మాయిలకి చాలా మందికి. సో మేము మా భర్త దాంట్లో యాడ్ అవ్వాలనుకుంటున్నాము. సో అలా ఏమైనా జరుగుతుందా, ఈ ఆప్షన్ ద్వారా మేము కూడా చేసుకోవచ్చు అంటే అలా ఎప్పటికీ కుదరదు. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆల్రెడీ ఉన్నట్లయితే ఎక్కడైనా ఉండండి, కానీ సపరేట్ గా ఒకరికే చేయడానికి అవ్వదు. మీరు ఎక్కడా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనట్లయితేనే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఆల్రెడీ ఎక్కడైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే మీరు సపరేట్ కాలేరు. సో ఎక్కడా లేకుండా ఉంటేనే, కొత్తగా చేసుకోవాలంటేనే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది సింగిల్ పర్సన్ కి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ లో, సో ఏపీ సేవా పోర్టల్లో సర్వీస్ అనే ఆప్షన్ లో యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యాడింగ్ ఫ్యామిలీ మెంబర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే, సో ఫస్ట్ అయితే క్లస్టర్ వైజ్, అలాగే హౌస్ హోల్డ్ న్యూనా లేకపోతే ఎగ్జిస్టింగ్ గా, అంటే ముందు ఉన్న హౌస్ హోల్డ్ లో కొత్త మెంబర్ ని యాడ్ చేయాలా లేకపోతే కొత్తగా మెంబర్ ని యాడ్ చేయాలా, అది కూడా ఏ క్లస్టర్ 1, 2, 3 అట్లా ఉంటాయి కదా. సో ఆ క్లస్టర్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కొత్త హౌస్ హోల్డ్ అయితే కొత్తది, లేదు ఆల్రెడీ ఉన్న హౌస్ హోల్డ్ లోనే కలపాలంటే రెండో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తాము. సో హౌస్ హోల్డ్ ఉన్న పేర్లు అన్ని వస్తాయి. తర్వాత అందులో ఏమన్నా ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేయాలంటే చేస్తాం. ఇప్పుడు మనం చేస్తుంది సింగిల్ పర్సన్ కి కాబట్టి, సో న్యూ అని క్లిక్ చేస్తాం. ఫస్ట్ అయితే క్లస్టర్, ఆ పర్సన్ ఏ క్లస్టర్ కి వస్తారు, ఏ ఊరికి వస్తారో ఆ క్లస్టర్ కి సంబంధించి ఫస్ట్ క్లస్టర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత న్యూ అనే ఆప్షన్ కొట్టగానే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో 15 సంవత్సరాల పైన ఏజ్ ఉన్న వాళ్ళని యాడ్ చేయాలా, లేకపోతే 6 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని యాడ్ చేయాలా, లేకపోతే డిజేబుల్ పర్సనా, లేదు అదర్, ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఏజ్ ఎక్కువ ఉండి అలాంటి వాళ్ళని యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అయితే ఇట్లా ఓపెన్ అవుతాయి. ఫస్ట్ అయితే ఆ సిటిజన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి ఒక ఓటీపీ పోతుంది. ఓటీపీ లేకపోతే తంబు కూడా వేయొచ్చు వాళ్ళు. సో ఇక్కడే వచ్చి తంబు వేసే అవకాశం కూడా ఉంది. సో అలా వేయగానే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. కింద అయితే వాళ్ళకి మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి పిఎస్ లేదా డి అథెంటికేషన్ అంటే వాళ్ళు కూడా ఓటీపీ లేదా బయోమెట్రిక్ వేసినట్లయితే మీ హౌస్ హోల్డ్ అనేది యాడ్ అయిపోవడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ సైట్ లో చేస్తాం కాబట్టి 24 అవర్స్ తరువాత ఎంప్లాయ్ మొబైల్ యాప్ ఉంటది కదా, మీ క్లస్టర్ కి సంబంధించి ఆ క్లస్టర్ ఆ దాంట్లో అయితే మీ పేరు అనేది యాడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్ గానీ చేసుకోవచ్చు అనమాట. సైట్ లో అయితే అవుతుంది, ఎంప్లాయ్ మొబైల్ యాప్ లో అయితే అవ్వదు. సో ఎవరైనా సింగిల్ మెంబర్ గా ఉండి ఇప్పటి వరకు ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకుండా ఉన్నట్లయితే, సో తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా మంది సింగిల్ గానే ఉంటారు, ఇంకో ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేయాలన్నా వాళ్ళకి ఎవరు అసలు ఉండరనమాట. అలాంటప్పుడు ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటేనే వాళ్ళకి ఏమన్నా పెన్షన్ గానీ, లేదు ఇతర స్కీమ్స్ రావాలన్నా, సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ ఆప్షన్ ద్వారా మీకు సింగిల్ పర్సన్ అయినా సరే హ్యాపీగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. పథకాలు కూడా మీకు వస్తాయి. సో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా మందికి తెలియక అలాగే ఉండిపోతుంటారు, సింగిల్ పర్సన్ కి కావడం లేదు యాప్ లో అనేసి. ఏం చేయాలో కొంతమందికి తెలియదు అనమాట, స్టాఫ్ కూడా. సో ఇది డిఏ లాగిన్ లో అయితే ఉంది. ఎవరైనా సింగిల్ పర్సన్ గా ఉంటే తప్పకుండా ఈ విధంగా మీరు సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకోండి. మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.